Vamsi garu, you are like a huge fan of commercial cinema. He's been very vocal about it also. ఇందులో ఒక ఐకానిక్ లైన్ కూడా ఉంటుంది అనమాట. స్టోరీ స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాస్, హీరో బాగా చూపించామా, హీరో ఎలివేషన్. సో యూ ఆర్ సమ్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్, హీరోయిజం ఇన్ సినిమా కదా. సో కింగ్డమ్ లో నాకు ఒక పాయింట్ అనిపించింది ఇన్ ద సెకండ్ హాఫ్, ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్రొడక్షన్, బికాస్ ఐ నో హౌ యూ థింక్ అబౌట్ హీరోయిక్ ఎలివేషన్స్ కాబట్టి. సెకండ్ హాఫ్ లో వెన్ సచ్ అ హ్యూజ్ ట్రాజెడీ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ హీఈస్ ఎ హీరో హూ నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి, బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్ ఒక మ్యాసకర్, ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్. అక్కడ డింట్ యూ థింక్ ద హీరో ఫెయిల్? డజంట్ ఇట్ గో అగేన్స్ట్ వాట్ యూ బిలీవ్? ఇప్పుడు ఏం చెప్పనా, ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో మనం ఏం ఆలోచిస్తాం, ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ ఐ మీన్ ట్రైబ్ అందరి మీద అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తుకుండా అక్కడికి వెళ్తాడు, ఆల్మోస్ట్ అక్కడికి సగం మంది చంపేస్తారు, అక్కడ కరెక్ట్గా వెళ్ళేటప్పుడు మిగతా సగం మందిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాడు, లాస్ట్లో ఏదో ఒక మూమెంట్ జరిగి అన్న అయితే చచ్చిపోతాడు. మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా. కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ మినిట్లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ఇలా ఆలోచించుకున్నాడు. తను ఒక అమ్మాయి తను ఆపింది, అక్కడికి వెళ్లకుండా తెలిసి ఆపింది, అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది, అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్ లో చెప్పాడు గౌతమ్. అది అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్. క్యాజువల్ గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన అని మీరు అన్నారు సోషల్ మీడియాలో. కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే అని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని ఇప్పుడు ఒక మీరు హీరోలో ఉన్నారండి అంటే హృతిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడయ్యారో లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ దాటేసారని కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ తట్టుకోలేరుగా, దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్ కి లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్ కి ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు, అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి వీళ్ళ గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరలీ లైఫ్ గురించి, లైఫ్ అండ్ అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ, మైండ్ సెట్ గురించి చెప్తుండే, అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత exposure లేకుండే till my 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other కొన్ని personal things that he was sharing and I was listening to, which public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So inka Kingdom